అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 27 హాస్ని డ్రామా. ఇక స్టోరీకి వెళ్తే ప్యాలెస్ నుండి బయటకు వెళ్ళడానికి వీలు లేదని హాస్నికి ఆర్డర్ వేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు విరాట్. ఆ మాటలకి కోపం వచ్చిన హాస్ని బయటకు పంపించేంత వరకు ఒక్క మెతుకు కూడా ముట్టుకోనని హంగర్ స్ట్రైక్ చేస్తానని చెప్పి గదిలోకి వెళ్ళి లాక్ చేసుకుంటుంది. లంచ్ టైం దాటిపోయినా కూడా హాస్ని కిందకి రాకపోవడంతో కంగారు పడిన ప్యాలెస్ మేనేజర్ సూరజ్ వెంటనే విరాట్కి కాల్ చేసి విషయం మొత్తం చెప్తాడు. అంతా విన్న విరాట్ తన రిస్ట్ వాచ్లో టైం చూసి తను ఇంతకంటే ఎక్కువ టైం ఆకలికి ఓర్చుకోలేదు, డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫుడ్ మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టేసి అందరూ బయటకు వెళ్ళిపోండి, ఒక్కరు కూడా ప్యాలెస్లో ఉండడానికి వీల్లేదు అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు విరాట్. ఓకే సార్ అని కాల్ కట్ చేసి విరాట్ చెప్పినట్లే చేసి సర్వెంట్స్ అందరినీ బయటకు పంపి తాను సరిత కూడా బయటకు వెళ్ళిపోయారు. ఇది ఇలా ఉండగా ఆకలికి ఇరిటేషన్ వస్తుండడంతో గేమ్లో ఇష్టం వచ్చినట్లు ఆడుతూ ఉంది. ఆమె ఆటలకి విసిగిపోయిన టీమ్మేట్స్ అందరూ ఆమె మీద ఫైర్ అయిపోయారు. దాంతో కోపం వచ్చి చేతిలో ఉన్న మొబైల్ బెడ్ మీద విసిరికొట్టి తల పట్టుకుంది. దేవుడా, ఇది విరాట్ మీద చూపించే కోపంలా లేదు, నాకు నేను వేసుకున్న పనిష్మెంట్లా ఉంది. ఈ ఆకలికి ఏ క్షణంలో అయినా చచ్చిపోయేలా ఉన్నాను. ఈ సమస్యను నువ్వే ఎలా అయినా సాల్వ్ చేయాలి తండ్రి. అయినా నా కర్మ కాకపోతే బాధ, కోపం, హలక, జాలి, ఆకలికి దిక్కుమాలిన కండిషన్స్ అన్నీ నాకే ఉన్నాయి. ఆ హిట్లర్కి ఏమీ లేవా? ఇక ఇలా పంతంగా కడుపు మార్చుకోవడం నా వల్ల కాదు. ఇంకొక క్షణం కూడా నేను తినకుండా ఉండలేను అనుకుంటూ నెమ్మదిగా పిల్లిలా నడుచుకుంటూ బయటకు వచ్చింది హాస్ని. ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూసుకుంటూ నెమ్మదిగా స్టెప్స్ దగ్గరికి వచ్చింది. ప్యాలెస్ మొత్తం మనుషులు అలికిడి లేకుండా నిశ్శబ్దంగా ఉంది. ఇదేంటి, ఇంత పెద్ద ప్యాలెస్లో చేయడానికి ప్రతి నిమిషం ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా, మరి ఒక్కరు కూడా కనిపించట్లేదు. సర్వెంట్స్ అందరూ ఏమైపోయారు? ఆఖరికి మేనేజర్ సూరజ్, సరిత కూడా కనిపించట్లేదు అని ఆశ్చర్యంగా అనుకుంటూ నిదానంగా కిందకి దిగి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళింది హాస్ని. ఆ టేబుల్ ఖాళీగా ఉండి హాస్నిని వెక్కిరించింది. షట్, ఒక్క డిష్ కూడా ఎక్కర్లేదు. అయ్యో, మేడం తినలేదు అన్న బాధ కూడా లేదు, అన్నీ తినేశారు అని లోపలే కొనుక్కుంటూ కిచెన్లోకి వెళ్ళింది హాస్ని. అక్కడ కౌంటర్ టాప్ మీద ఒక మూలకు హాట్ బాక్స్ కనిపించాయి. వేగంగా వెళ్ళి ఒక్కో బాక్స్ లిడ్ ఓపెన్ చేసి చూసింది. వాటిలో తన ఫేవరెట్ బిర్యానీ, పన్నీర్ కర్రీ చూడంగానే నోట్లో నీళ్ళూరిపోయాయి. నాకు నిన్ను చూస్తుంటే చాలా జాలిగా ఉంది హాస్ని. ఇక్కడ అన్నీ నీకు నచ్చే ఐటమ్స్ పెట్టుకొని ఇంతసేపు ఆకలేసినా కూడా పంతంతో కడుపు మార్చుకున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దరిదాపుల్లో ఒక్కరు కూడా లేరు. అన్ని ఐటమ్స్ ఒక పట్టు పడతా అని తనను తానే తిట్టుకుంటూ మోటివేట్ చేసుకుంటూ డిషెస్ అన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని పొట్ట పగిలేలా తినేసింది హాస్ని. హ్యాపీగా తినేసి ప్లేట్ సింక్లో క్లీన్ చేసి ఎక్కడ తను ఫుడ్ తిన్న ఆనవాళ్ళు లేకుండా చూసుకుంది. మొత్తం పర్ఫెక్ట్గా ఉందని అనిపించాక బాడీలో ఓపికొచ్చింది. కాబట్టి ఇక హిట్లర్ను ఒక ఆట ఆడుకోవాలి. ఎలాగో నేను తినడం ఎవ్వరు చూడలేదు కాబట్టి ఇదే డ్రామా ఇంకాస్త డోస్ పెంచి వేస్తే హ్యాపీగా బయటపడచ్చు అనుకుంటూ హుషారుగా తన రూమ్లోకి వెళ్ళిపోయింది హాస్ని. ఆమె అలా వెళ్ళగానే బయట నుండి లోపలికి వచ్చి కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఓపెన్ చేసి చూశారు. ఫుడ్ క్వాంటిటీ తగ్గి కనిపించడంతో ఒకరినొకరు చూసుకుంటూ, మేడం ఆలోచనలు సార్ కరెక్ట్గా అంచనా వేశారు కదా, ఆమె ఇలా చేస్తారని ముందుగా ఊహించి మరీ సర్వెంట్స్ అందరినీ బయటకు పంపించారు. కానీ ఎప్పుడూ మనుషులతో కలకల్లాడే ప్యాలెస్ ఉన్నట్టుండి ఇంత నిశ్శబ్దంగా ఎవరి అలికిడి లేకుండా ఉంటే మేడంకి డౌట్ కూడా రాలేదా అని సూరజ్ దగ్గర తన అనుమానం వ్యక్తపరిచేసింది సరిత. ఆకలిగా ఉన్న మనిషి మెదడు చాలా బలహీనంగా ఉండి ఆలోచన శక్తి కోల్పోతుంది. అందులో మేడంది ఇంకా చిన్న వయసు. ఆకలికి అస్సలు తట్టుకోలేకపోయారు. ఏదో పంతం కొద్దీ అలా ఉన్నారు, కానీ కడుపులో పేగులు చేసే గోల ఎంతసేపని తట్టుకుంటారు. అందుకే సైలెంట్గా వచ్చి తినేసి ఎవరు చూడలేదు అనుకుంటూ హ్యాపీగా పైకి వెళ్ళిపోయారు. నా అంచనా కరెక్ట్ అయితే కాసేపటికి కొత్త మూవీ స్టార్ట్ అవుతుంది చూడు అని సరితతో నమ్మకంగా చెప్పాడు ప్యాలెస్ మేనేజర్ సూరజ్. అతను ఊహించినట్లే కాసేపటికి ఎర్రబడ్డ ముఖంతో కిందకు వచ్చింది హాస్ని. ఆమెను చూసి, ఏమైనా కావాలా మేడం అని వినయంగా అడిగింది సరిత. నేను మార్నింగ్ నేను తినకుండా రూమ్లో ఒంటరిగా కూర్చొని ఉంటే మీకు ఏమీ అనిపించలేదు కదా అని వాళ్ళ వైపు చూస్తూ నీరసంగా అంది హాస్ని.
అదేం కాదు మేడం అంటే ఆమె ముఖం చూసి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోయారు సరిత ఇంకా సూరజ్. నోరు తెరిచి ఏదో ఒకటి మాట్లాడండి. ఎందుకు సైలెంట్గా బొమ్మలా నిల్చున్నారు? అయ్యో మేడం మార్నింగ్ నుండి ఏమీ తినలేదన్న జాలి కూడా లేదు. అసలు ఏమీ పట్టనట్లు నా పాటికి నన్నే వదిలేసి మీ కడుపులు మీరు నింపేసుకొని హ్యాపీగా ఉన్నారు కదా. నేను ఇలాగే ఆకలితో చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? విరాట్ గారు మిమ్మల్నే కదా క్వశ్చన్ చేసేది. అప్పుడు ఆయనకి ఏమని ఆన్సర్ ఇస్తారు? అందుకే నేను చెప్పినట్లు చేస్తే మీకు ఎలాంటి సమస్య ఉండదు. నన్ను బయటకు పంపించండి. మీ సార్ అడిగితే నా అంతటా నేనే వచ్చాను, ఇందులో ఎవరి ప్రమేయం లేదు అని స్పష్టంగా చెప్తాను. దాంతో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని వాళ్ళను తెలివిగా లాక్ చేసే ప్రయత్నం చేసింది హాస్ని. అయినా వారిద్దరిలో ఇంత కూడా చలనం లేదు. అలాగే ముభావంగా హాస్ని వైపు చూస్తూ నిలబడ్డారు సూరజ్ ఇంకా సరిత. ఎంతసేపటిగా ఆ ఇద్దరు నోరు విప్పకపోవడంతో ఇక విసిగిపోయిన హాస్ని ఉన్నట్టుండి తన పొట్ట మీద చేయి పెట్టుకొని, అయ్యో నా కడుపులో చాలా నొప్పిగా ఉంది, బహుశా ఆకలే అనుకుంటా అని మెలికలు తిరుగుతూ గోల చేయడం మొదలుపెట్టింది. మొదట హాస్ని కడుపు నొప్పి అన్నప్పుడు ఏదో సమస్యలో ఉందని భావించి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చింది సరిత. ఆమె నోట్ల నుండి ఆకలి అని రావడంతో సైలెంట్గా నిలబడి హాస్ని చేస్తున్న యాక్టింగ్ చూస్తూ ఉండిపోయింది. ఇక్కడ హాస్ని మాత్రం జరుగుతోంది ఏమాత్రం గ్రహించకుండా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇరగదీసేసింది. అయ్యో అమ్మా చాలా నొప్పిగా ఉంది, పొద్దున్న నుండి తినలేదు కదా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందనుకుంటా, ఇంకేమవుతుందో ఏంటో, ఇంకాసేపు ఇలా ఉంటే చచ్చిపోతానేమో అనిపిస్తుంది. అయ్యో కళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఇక ఓపికే లేదు, శరీరం తూలిపోతుంది. విరాట్ తొందరగా ఇంటికి వచ్చి నీ భార్యని ఆఖరి చూపు చూసుకో. రేపు పేపర్లో ప్రముఖ బిజినెస్ మ్యాన్ వివిఆర్ భార్య హాస్ని ఆకలితో చనిపోయిందని వచ్చి హెడ్లైన్స్ చూసి నువ్వు బాధపడకు అని ఏదేదో మాట్లాడుతూ నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటూ డ్రామా చేసింది హాస్ని. ఇంతలో నిజమా అని వినిపించింది ఒక వాయిస్. నిజమే అని ఫ్లోలో అనుకుంటూ వెనక్కి తిరిగిపోయిన హాస్ని ఆఖరి క్షణంలో ఆ గొంతు ఎవరిదో గుర్తుపట్టింది. అంతే, హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోయింది. భయంతో చెమటలు పట్టేశాయి. గజగజ వణికిపోతూ ఉంది. నెమ్మదిగా తలెత్తి చూసిన ఆమెకు సూరజ్ ఇంకా సరిత చేతులు కట్టుకొని తల దించుకొని నిల్చున్నారు. దాంతో భయంగా వెనక్కి తిరిగిన హాస్నికి రిలాక్స్గా గోడకు ఆనుకొని చేతులు కట్టుకొని ఆమె వైపే సూటిగా చూస్తూ కనిపించాడు విరాట్. ఆమె చూపులు దొంగను పట్టుకున్న పోలీసులలాగా తను పరీక్షగా చూస్తున్నాయి. అతి కష్టంగా తనని తాను నిలవరించుకొని, అది విరాట్ గారు, నాకిప్పుడు కడుపు నొప్పి తగ్గిపోయింది, నేను రూమ్కి వెళ్ళిపోతాను అని పల్లికిలిస్తూ చెప్పి వెళ్ళడానికి వెనుదిరిగింది హాస్ని. ఆగు, ఎందుకంత కంగారు, నేను అడిగేదానికి ఆన్సర్ చెప్పి వెళ్ళు అని నార్మల్గా అన్నాడు విరాట్. ఏంటది అని తడబడుతున్న గొంతుతో అడిగింది హాస్ని. నిన్న కాలేజ్లో ఇచ్చిన అసైన్మెంట్ ఫినిష్ చేశావా? ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు విరాట్. ఇంకా కొంచెం ఉంది, వెంటనే అది కూడా కంప్లీట్ చేసేస్తాను అని నెమ్మదిగా చెప్పింది హాస్ని. ఓకే, కంప్లీట్ అవ్వగానే నాకు చూపించు అన్నాడు విరాట్. ఓకే అని ఇంకొక్క నిమిషం అక్కడ ఉన్నా తన పరిస్థితి ఏమవుతుందో ఊహించి గబగబా రూమ్లోకి పారిపోయింది హాస్ని. గదిలోకి వెళ్ళగానే అసైన్మెంట్ బుక్స్ బయటకు తీసి రీడింగ్ టేబుల్ మీద కూర్చొని రాయడం మొదలుపెట్టింది. దేవుడా, ఒక్కటి కూడా స్టార్ట్ చేయలేదు. సడన్గా తను వచ్చి అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? కొంచెం పెండింగ్ వర్క్ ఉందని అబద్ధం చెప్పాను. ఇప్పుడు గనక విరాట్ గారు వచ్చి అడిగితే నా పని అంతే అని భయంతో ఫాస్ట్గా కోడి గీకినట్లు గీకుతోంది. కాసేపటికి చిరాకు వచ్చి, థూ నా బతుకు, నా జీవితంలో ఇంత ఫాస్ట్గా ఎప్పుడూ రాయలేదు, అసలు ఏం రాస్తున్నానో కూడా అర్థమయ్యే చావట్లేదు. ఇంతవరకు పొడి చేస్తా, చించి పడేస్తా అని బోర్డు బిల్డప్ ఇస్తూ ఎక్స్ట్రా చేశాను. ఇది చాలదన్నట్లు బయటకు పంపించలేదని హంగర్ స్ట్రైక్ చేస్తూ మొబైల్లో గేమ్స్ ఆడుకున్నాను. నాకు కావాల్సిందే సే హాసిని, ఎన్నిసార్లు చెప్పినా సింహం ముందు చిట్టలిక వేషాలు మానవా? అప్పటి వరకు రకరకాల డ్రామాలు వేసి ఏవేవో ప్రకల్పనలు పలుకుతావు. విరాట్ను అక్కడ చూడంగానే తోక ముడుచుకొని పారిపోయి వచ్చావు, సిగ్గులేదు అని తనను తానే తిట్టుకుంటూ అసైన్మెంట్ రాయడంలో మునిగింది హాస్ని. ఇంతలో రూమ్కి వచ్చిన విరాట్ను చూసి మరొక చేతిలో బుక్ కవర్ చేసుకుంది హాస్ని. ఇంకా రాయడం అవ్వలేదా అని అడుగుతూ ఆమె పక్కకు వచ్చి నిల్చున్నాడు విరాట్. లాస్ట్లో ఉంది, కంప్లీట్ అవ్వగానే నేనే తీసుకొచ్చి చూపిస్తాను అని కంగారుగా చెప్పింది హాస్ని.
నో ప్రాబ్లం, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, నువ్వు రాసుకో అని అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు విరాట్. అలాగే అని చెప్పి మరొక 10 మినిట్స్లో కంప్లీట్ చేసి తీసుకెళ్ళి విరాట్ ముందు పెట్టింది హాస్ని. ఆ బుక్ను ఒకసారి పరీక్షగా చూసి ఆమె చేతిలో పెట్టి, నేను ఒక మెసేజ్ డిక్టేట్ చేస్తాను, పేపర్ మీద నోట్ చేయి అని ఆర్డర్ వేశాడు విరాట్. ఓకే అని నోట్ ప్యాడ్ తీసుకొని అతని ముందు నిల్చొని ఏం చెప్తాడా అని ఈగర్గా వెయిట్ చేస్తోంది హాస్ని. ఐఎమ్ సారీ విరాట్ గారు, ఇంకెప్పుడు మీ ముందు అడ్డమైన వేషాలు వెయ్యను, మీరు చెప్పినట్లు వింటాను, మాట మీరితే పనిష్మెంట్ ఫేస్ చేస్తాను అని విరాట్ లోట్లో నుండి వచ్చిన మాటలకి షాక్ అయిపోయింది హాస్ని. ఇదే రాయాలా అని అనుమానంగా అడిగింది హాస్ని. ఎస్ అని సీరియస్గా ఆమె వైపు చూశాడు విరాట్. అతను చెప్పిన దానికి కోపం వచ్చి కంట్రోల్ చేసుకొని డిటెక్ట్ చేసిన మ్యాటర్ని నోట్ చేసి పేపర్ను విరాట్ ముందు పెట్టింది హాస్ని. ఈ మ్యాటర్ 10 టైమ్స్ రాసి తీసుకురా అని పేపర్ ఆమె ముఖాన కొట్టాడు విరాట్. అన్నిసార్లు ఎందుకు అని ఏడుపు ముఖంతో అడిగింది హాస్ని. చెప్పింది చెయ్యి అని వార్నింగ్ టోన్లో అని సిగరెట్ తీసి వెలిగించాడు విరాట్. సరే అని చెప్పి అతన్ని తిట్టుకుంటూనే 10 టైమ్స్ ఆ మ్యాటర్ను రాసి అతడికి చూపించింది హాస్ని. ఆ మ్యాటర్ ఒకసారి చూసి, గుడ్, ఆ పేపర్ను అక్కడున్న వాల్కి అంటించు అని తాపీగా చెప్పాడు విరాట్. అక్కడెందుకు అని అయోమయంగా అడిగింది హాస్ని. నేను ఇచ్చే ఆర్డర్స్ ప్రతి క్షణం ఫాలో అవుతూ అలర్ట్గా ఉంటావని, ఎవ్రీ మినిట్ నా పనిష్మెంట్ గుర్తుంటుందని అని నిర్మోహమాటంగా చెప్పాడు విరాట్. నో, నేను అంటించను స్ట్రైట్గా చెప్పింది హాస్ని. ఎందుకు తీక్షణంగా చూస్తూ అడిగాడు విరాట్. రూమ్లోకి నేను ఒక్కదాన్నే కాదు, సర్వెంట్స్ కూడా వస్తారు, వాళ్ళెవరైనా చూస్తే నాకు ఎంత చిన్నతనంగా ఉంటుంది అని కోపంగా అంది హాస్ని. ఓకే, అయితే ఆ పేపర్ని నీ గుండెల మీద అడ్డించుకొని ఒక రోజంతా 24 గంటలు ప్యాలెస్ అంతా తిరగాలి అని ఈవిల్ స్మైల్తో చెప్పాడు విరాట్. ఆ మాటలకి అతని వైపు కోపంగా చూస్తూ, ఏ రాయితే ఏంటి పళ్ళు ఊడగొట్టుకోవడానికి, అందరిలో నన్ను తక్కువ చేయడానికి ఫిక్స్ అయ్యారు కదా, అదేదో వాల్కే అంటిస్తాను అని చెప్పి రుసరుసలాడుతూ ప్లాస్టర్ తీసుకెళ్ళి ఆ పేపర్ను విరాట్ చెప్పిన ప్లేస్లో అంటించింది హాస్ని. ఆ పేపర్ గదిలో ఏ మూల ఉన్నా కూడా కనిపిస్తుంది. అది చూసిన హాస్ని అసహనానికి లోనవుతూ, ఇలాంటి పనిష్మెంట్ చిన్నప్పటి నుండి స్కూల్లో టీచర్ కూడా ఇవ్వలేదు, ఇంత దారుణమైన పనిష్మెంట్స్ హిట్లర్ తప్ప ఇంకెవ్వరు ఇవ్వరు అని మనసులోనే తిట్టుకుంది హాస్ని. ఇంకోసారి నేను చెప్పిన ఆర్డర్స్ ఫాలో అవ్వకుండా ఎదిరించాలని చూస్తే పనిష్మెంట్స్ ఇంతకంటే కఠినంగా ఉంటాయి అని చెప్పి గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు విరాట్. రాక్షసుడు, దయ్యం అని తిట్టుకుంటూ అలాగే నిద్రపోయింది హాస్ని. మరుసటి రోజు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి విరాట్ ఎదురుగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ, నేను కాలేజ్కి వెళ్ళొచ్చా అని నెమ్మదిగా అడిగింది హాస్ని. నో అని ముఖం మీద కొట్టినట్లే ఆన్సర్ ఇచ్చాడు విరాట్. విరాట్ గారు, రోజూ లీవ్ పెడితే వర్క్స్ అన్నీ పెండింగ్లో పడతాయి, అయినా చదువుకునే అమ్మాయి ఇంట్లో కూర్చొని ఏం చేయాలి అని బాధగా అంది హాస్ని. నో మోర్ ఆర్గ్యుమెంట్స్, కుదరదు అంటే కుదరదు అని చెప్పాడు విరాట్. నేను మహేంద్ర వర్మ గారిని మీట్ అవుతానే కదా మీ ప్రాబ్లం, అతను ఎక్కడైనా కనిపించినా కూడా మొహం తిప్పుకొని వెళ్ళిపోతాను, పలకరించినా పలకను, ప్లీజ్ నన్ను బయటకు వెళ్ళనివ్వండి ప్లీజ్ విరాట్ గారు అని దీనంగా అడిగింది హాస్ని. ఓకే, 10 పుషప్స్ తీస్తే పంపిస్తాను అని సూటిగా అన్నాడు విరాట్. సరే అని అతని వైపు కోపంగా చూస్తూ హాల్లోకి వెళ్ళి తీయడానికి రెడీ అయింది హాస్ని. ఇక్కడ కాదు, నీ రూమ్లో అన్నాడు విరాట్. ఎక్కడ చేస్తే ఏముంది, నాకేం ప్రాబ్లం లేదు, చేస్తాను అని అంది హాస్ని. నాకేది 2 సార్లు రిపీట్ చేసే అలవాట్లేదు సీరియస్గా అన్నాడు విరాట్. అతని బిహేవియర్కి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ రూమ్లోకి నడిచింది హాస్ని. సరే ఇప్పుడు చేస్తున్నాను, కౌంట్ చేసుకోండి అని చెప్పి స్టార్ట్ చేసింది. జస్ట్ ఎ మినిట్ అని ఆమెను ఆపాడు విరాట్. వాట్ అని అయోమయంగా అడిగింది హాస్ని. ఇలా సింపుల్గా చేస్తే ఎలాగా, పనిష్మెంట్ అంటే కొంచెం వెరైటీగా ఉండాలిగా అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు విరాట్. అంటే ఏం చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతూ అడిగింది హాస్ని. ఇలా కాదు, డ్రెస్ రిమూవ్ చేసి చెయ్యి చెప్పాడు విరాట్. అతని మాటలకి షాక్ అవుతూ, దీనికి నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను అంతే హా అని కోపంగా గట్టిగా అరిచింది హాస్ని. ఇప్పుడు హాస్ని పనిష్మెంట్ ఫేస్ చేస్తుందా? విరాట్ రియాక్షన్ ఏంటి?
నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.